ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేవలము కమిషన్ల గురించి కట్టిన ప్రాజెక్ట్. ఇది బీఆర్ఎస్ నాయకులు ఆ ప్రాజెక్టు ద్వారా ప్రజల సొమ్మునంతా కొల్లగొట్టేసి వాళ్ళ సంపాదనలు అయ్యారు అని చెప్పేసి ముఖ్యమంత్రి పదే పదే వ్యాఖ్యలు చేస్తుంటాడు ఈ విషయంలో. దీన్ని ఎట్లా చూస్తారు? తెలంగాణ రాష్ట్ర మహా ఉద్యమం జరుగుతున్నప్పుడు మనం చెప్పిన నినాదం అంటే మా నీళ్లు మా నిధులు మా నియామకాలు అన్నాం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మన నీళ్లు మనం తెచ్చుకోవాలంటే తెలంగాణ ప్రాంతం హై లెవెల్ ల్యాండ్, గ్రావిటీ ప్రకారం నీళ్ళన్నీ ఆంధ్ర వైపు పోతాయి కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారానే తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది, తెలంగాణకు నీళ్ళు అందుతాయి. కాబట్టి ఒక వరల్డ్ రికార్డ్ ఇది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటి విశ్వవిఖ్యాతి అయినటువంటి ప్రపంచంలోనే ఒక అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్, ఒక అద్భుతం ఇది. దాన్ని నిర్మించింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారో ఈరోజు 20.33 లక్షల ఎకరాలు పంట పండుతూ ఉంది. కేవలం పంట మాత్రమే కాదు, సాగునీరు మాత్రమే కాదు, తాగునీరు, ప్రాజెక్టులు, అదేవిధంగా ఇండస్ట్రియల్ నీడ్స్ కూడా ఈరోజు మనం మీట్ అవుతున్నాం. నేను చెప్పడం కాదు, ఈ భారతదేశంలో అత్యంత ఉన్నతమైనటువంటిది ఇండియా టుడే అనేటువంటి ఒక పత్రికలో ఇండియాకి రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ ఈజ్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అనేటువంటిది సర్వేలో తేలింది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయము. ఈ విషయం రేవంత్ రెడ్డికి తెలియకపోవడం చాలా బాధాకరమైనటువంటి. ఇక్కడ